పెట్టాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అయితే మనం చాలా మంది అనుకుంటాం పాపం క్షమించాలంటే కోళ్లను మేకలను రక్తం ద్వారా పాపం క్షమించబడదు అనుకుంటాం. కానీ కాదండి, పాపం క్షమించబడాలంటే పాపం లేనటువంటి వ్యక్తే ఈ లోకానికి వచ్చి సమస్త మానవుల కొరకు రక్తం చిందించాలి. ఆయన ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు బైబిల్లో చెప్పాడు, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అని. నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ఈ ద్వారా రాదు. అయితే మనందరికీ తెలుసు, మానవుడి లోకంలో ఎందుకు బతుకుతున్నాడు? పుట్టడం, బతకడం, చనిపోవడం. ఎలా చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనేది తెలుసా? అయితే మనం చూస్తుంటాం, ఈ లోకంలో చాలా మంది చనిపోతున్నారు. కానీ ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలుసా? చెప్తున్నా, నేను ఒకనాడికి చనిపోవాల్సిందే, వింటున్నా మీరు ఒకనాడికి చనిపోవాల్సిందే. కానీ చనిపోయినప్పుడు రెండు స్థానాలు ఉంటాయి, ఒకటి మోక్షం, ఒకటి నరకం. మనం మోక్షానికి వెళ్ళాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం అంగీకరించాలి. అయితే ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, మీరు ఏ పాపంలో ఉన్నా మీకు శాంతి కావాలంటే యేసు ప్రభు దగ్గరికి రండి. ఆయన చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకునే సమస్యలారా నా దగ్గరికి రండి, నేను మీకు శాంతిని ఇస్తానని చెప్పాడు. నువ్వు ఏ పాపంలో ఉన్నా, తాగుబోతులో ఉన్నా, దిక్కుబోతులో ఉన్నా, యేసు ప్రభు దగ్గరికి రా. నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. పరలోక రాజ్యం ఆయన నీకు ఇస్తాడు. ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకం ఒక్కటే శాశ్వతం. నేను కూడా ఒకప్పుడు పాపంలోనే బతికాను, పాపంలోనే ఉన్నాను. కానీ ఎప్పుడైతే నేను యేసు ప్రభుని నమ్ముకున్నానో ఆయన నాకు శాంతిని ఇచ్చాడు, నేను సమాధానంతో బతుకుతున్నాడు. ఈ లోకం శాశ్వతం కాదండి. యేసు ప్రభు నిజ దేవుడు. ఈ ప్రపంచంలో ఎంతో మంది దేవుళ్ళని పిలువబడుతున్నారు, కానీ యేసు ప్రభు ఈ ప్రపంచానికి ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు, నేనే మార్గము. ఈ ప్రపంచంలో దేవుడు అనేవాడు నేనే అని చెప్పాలి, కానీ అందరిలా నేను కూడా ఒకవాడిని చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి రండి, ఆయన మీ జీవితాలని మార్చే దేవుడు. కొద్ది మాటలు దేవుడు